నీ బుద్ధికి ఏమైందా మేర్? జస్ట్ బికాజ్ ఐమ్ టాకింగ్ టు తరుణ్ డజంట్ మీన్ ఐమ్ స్లీపింగ్ విత్ హిమ్. మీ కదేంటో నాకు తెలీదా? నీ సంగతి నాకు బాగా తెలుసు. నేను దిగుతాను. నువ్వు బెల్ట్ పెట్టుకోవాల్సిందే. బండి ఆపు. నువ్వు స్టీరింగ్ నుంచి చేతి హ్యావ్ యు లాస్ట్ యువర్ మైండ్? నీకేమైనా పిచ్చా? ఇది హైవే. యు లాస్ట్ ఇట్ కంప్లీట్లీ. yes I've lost it. ఫక్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పవర్ బ్యాంక్ ఇవ్వు. ఆ పవర్ బ్యాంక్ నాది. అది నాది. యు బిచ్. నువ్వు దాన్ని తీసుకున్నావు కదా? నా పవర్ బ్యాంక్ ని ఇచ్చే. నీకేమైనా పిచ్చా? అది నాకు తగులుంటే. తగలేదుగా. నెక్స్ట్ రాయ్ విసిరేస్తాను. మర్యాదగా వెళ్ళిపో. రాయా? నిన్ను ఫక్ ఆఫ్. పోరా. మీ నాన్న సొమ్ముని తీసుకొని పోరా. ముందు బాడీ వర్క్ లో మార్కింగ్ ఉంది. సారీ, మీరు నాతో మాట్లాడుతున్నారా? లేదు సార్, ఇక్కడ పంచర్ అవ్వకుండా బళ్ళు వెళ్తున్నాయి కదా, వాటితో మాట్లాడుతున్నా. రైట్, మార్కింగ్ మార్కింగ్. రాక్ ప్యానెల్ ముందున్న టైర్ కి సరిగ్గా వెనక బయట వైపున. అది పంచర్. నీడ్ హెల్ప్? మీకు పంక్చర్ ఫిక్స్ చేయడం వచ్చా? లేదు సార్, అమ్మాయిలు ఎలా పంక్చర్ ఫిక్స్ చేస్తారు? యూ ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్ సార్, మీ పైన బండి పోనివ్వండి. నో 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 మ్యామ్, మీరు పొరపాటు చేసుకున్నారు. నా పాయింట్ అది కాదు. లేదు సార్, మీరు అలాగే అన్నారు. మీకు తెలియలేదేమో కానీ అలాగే అన్నారు. ఇఫ్ యూ సే సో. ఐ మీన్ ఐఎమ్ సారీ. ఇనాయా, ఇట్స్ ఓకే. హాయ్. హాయ్. సో పంక్షు బాయ్, లెట్స్ గెట్ గోయింగ్. దీనికి చార్జ్ పెట్టండి ప్లీజ్. షూర్. ఇనాయా, మీ ఐస్ క్రీమ్ మొత్తం మెల్ట్ అయిపోయింది. అయితే తిను. ఐ కాంట్. ఐస్ క్రీమ్ తింటాం తెలీదా పంక్షు బాయ్? స్టెప్నీ, సారీ. స్పేర్ ఉందా? Oh, the spare, of course. మమ్మీ, నువ్వు ఎక్కడున్నావు? మమ్మీ నేను హైవే పక్కనే ఉన్నాను, అంటే లోనావ్లా పక్కన. ఇప్పుడు బయట నిలబడి కొండలు ఎందుకు చూస్తున్నావు? త్వరగా రా, అందరు వెయిట్ చేస్తున్నారు. మమ్మీ వస్తున్నాను మమ్మీ, టైర్ పంచర్ అయింది. ఏమంటున్నావు? నీకేం కాలేదుగా? మమ్మీ పంచర్ అయితే నాకేం అవుతుంది? నేను కాసేపట్లో వస్తాను. హైవేలో ఎక్కడ ఒక మెకానిక్ అంటే నాకు హెల్ప్ చేయడానికి ఒకరు ఉన్నారులేండి. ఎవరది? వదిలేండి మమ్మీ. ఎవరో చూపించు. ఏంటిది? నీ
గర్ల్ ఫ్రెండ్ చేత పంచర్ వేయిస్తున్నావు? మమ్మీ ఎందుకు మమ్మీ అందరి ముందు ఇలా అరుస్తున్నారు? ఎవరికి గర్ల్ ఫ్రెండ్ ఎవరు గర్ల్ ఫ్రెండ్ కాదు, ఊరికి ఎందుకు ఇలా గర్ల్ ఫ్రెండ్ అంటారు? మీకు తెలియకుండా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటారా? కాదురా, తన గర్ల్ ఫ్రెండ్ కాదో నాకెలా తెలుస్తుంది? ఎందుకైనా మంచిది ఫోన్ నెంబర్ తీసుకో, తనకోసారి ఫోన్ ఇవ్వు. సరే ఉండండి. థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు నా కొడుక్కి హెల్ప్ చేస్తున్నావు. అది వాడికి లిఫ్ట్ అడగడం కూడా తెలియదు, చాలా అమాయకుడు. ఇట్స్ ఓకే అంటే ఇట్స్ జస్ట్ పంక్చర్. గాడ్ బ్లెస్ యు. నువ్వు లోనావ్లాలో ఉంటే మమ్మీ సరే తీసుకొస్తాను. సరే సరే త్వరగా వచ్చేయ్, క్యారెట్ హల్వా చేసి పెడతాను. బాయ్. ఒక్క నిమిషం ఉండు. మళ్ళీ ఐస్ క్రీమ్ తింటున్నావా? 2 రోజుల ముందే కదా నీ కడుపు బాలేకుండా పోయింది. మళ్ళీ రోజంతా మమ్మీ ప్లీజ్ లాక్టోస్ ఇంటాలరెంట్. అబద్ధం చెప్పకు, నాకు సమాధానం చెప్పు. ఇప్పుడు ఎందుకు ఐస్ క్రీమ్ తింటున్నావు? మళ్ళీ వెనక చేతులు పెట్టుకుని ఏడుస్తూ ఉంటావు. అమ్మా రావడం లేదమ్మా, నీరలా పోతుంది. చాలమ్మా, ఇలా అందరి ముందు అరవకండమ్మా, నా పరువు తీస్తారేంటి? ఓకే సారీ, బాయ్ బాయ్, నేను పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు హెల్ప్ చేయబట్టే నా సమస్య ఎలా... లేదంటే నీ గురించి అందరికీ తెలిసిపోయేదా? సారీ అమ్మాయితో తెలియక వాగారు. ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే దుందున్. సో కూల్ దెన్. సో క్యారెట్లు అందరూ అంటే మా ఇంట్లో అందరూ హల్వా కోసం, అంటే నా కోసం దాతోలేంటి. బాయ్. థ్యాంక్ యూ. దుందున్, I just helped you, dude. Oh shit. I'm so sorry. Where are my manners? ఒక నిమిషం. 500. నాయనా, తెలియని ఊరు, ఎవరు లేని రోడ్డు, ఒంటరిగా ఒక అమ్మాయి. గెట్ ఇట్? లిఫ్ట్ బ్రో, లిఫ్ట్. ఓ లిఫ్ట్, లెఫ్ట్ కరెక్ట్. నేను అదే ఆలోచిస్తున్నాను. గ్రేట్. నువ్వు సైకో సీరియల్ కిల్లర్ టైప్ అయితే నువ్వు కూడా సైకో సీరియల్ కిల్లర్ టైప్ అయి ఉండొచ్చు. చేయవా? క్విక్ కట్. నీ బాడీని కొండ నుంచి పడేసి నేను నీ కార్ని తీసుకొని పారైతే? ఐఎమ్ కిడింగ్ యార్ ధుంధున్. మోహన్ చూసావా? సరే ఇలా చూడు, కెన్ ఐ డ్రైవ్? నేను బాగా డ్రైవ్ చేస్తాను. వెళ్లే దారిలో నేను దిగాల్సిన చోట దిగిపోతాను. నా దగ్గర లైసెన్స్ కూడా ఉంది. నీకు భయంగా ఉంటే వద్దు, ఐ వోంట్ మైండ్. కానీ తర్వాత నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావని గుర్తుంచుకో. థ్యాంక్స్. షాట్ గన్ ఆర్డర్ చేసావు కదరా. ఓకే ఎవ్రీవన్, చెప్పండి ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ ఎలా? ఏం చేస్తున్నావు? యా నాకు తెలుసు, ఏమీ లేదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. సో థ్యాంక్ యూ. నువ్వు ఈ ఉల్లిపాయలతో ఆడుకోవడం అసలు బాగాలేదు. దీన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఇలా ఇవ్వు, నేను వీటితో ఇయర్ రింగ్స్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్, helping me getting in. Come. ఓకే, కానీ ఆ ప్లాన్ ఇచ్చిందేమో నువ్వే కదా. థ్యాంక్ యూ. అవును, నువ్వు నీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా హైస్ట్ వైస్ట్ ప్లాన్ చేస్తూ ఉంటావా? అవును. ఇక నువ్వు ఇచ్చావుగా స్పీచ్, బ్యూటీ. పంక్చర్ వేయటం నేర్చుకో, అప్పుడే నువ్వు పర్ఫెక్ట్ గుడ్ బాయ్. కానీ నేను పంచర్ వేయడం నేర్చుకుని ఉంటే ఈ పాటికి ఇంటికి వెళ్ళి నిద్రపోయి ఉంటాను అంతే.
ఈ విషయాలని నువ్వు ఏ స్కూల్లో నేర్చుకున్నావు? హై ఫ్యాక్ట్స్ 1-1 కోర్స్. రూల్ స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్. వరుణ్ మా అన్నయ్య. కాలింగ్ బ్రూన్. సౌండ్స్ లైక్ అన్ ఇంజిన్ డ్రైవింగ్ నో. యా. గరాజ్ పెట్టాడు. నువ్వు మీ అమ్మతో మాట్లాడటం విన్నాను. అమ్మ చాలా క్యూట్. యా. నువ్వు అందరితోనూ క్లోజ్గా ఉంటావు కదా? అవును. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ధుంధున్ నైస్. కాదు అంటే వాళ్ళు మహాబలేశ్వర్లో, నేను ఇక్కడ దూరంగా ఒంటరిగా. నాన్న రిటైర్ అవ్వగానే ఎలాగైనా ఫామ్ హౌస్ని గెస్ట్ హౌస్ చేయాలనుకున్నారు. అనుకున్నట్టే చేశారు కూడా. మమ్మీ కూడా స్కూల్ నుండి రిటైర్ అయ్యారు. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇంట్లోనే కంఫర్టబుల్గా ఉన్నారు. కానీ నేను సుందర్జీ స్కీమ్నే సెలెక్ట్ చేశాను. ఎందుకంటే నేను ఒక కెరీర్ని సెట్ చేయాలనుకున్నాను. అమ్మా నాన్నల రిటైర్మెంట్ లైఫ్ పెయిడ్ వెకేషన్ లాగే ఉంటుంది. కానీ నేను వెకేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. జస్ట్ టు సీ దెమ్. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? లాస్ట్ ఇయర్ అమ్మా నాన్న కోవిడ్ వల్ల చనిపోయారు. ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే. I miss them. But I've learned to deal with it, so... They must be very proud of you. నేను నీకు ఎలా కనిపిస్తున్నానంటే? లేదు, నువ్వు సిచ్యువేషన్ని ఫిక్స్ చేస్తావు కదా. అదే ఏమంటారు, వైబ్ని సెట్ చేస్తావు. ముందు మీరు, ఇప్పుడు నువ్వా? స్మూత్ ఉంది. సరే పైన చూడు, అటు పైన చూడు. ఆకాశం క్లియర్గాను, నక్షత్రాలు. ముంబైలో అవన్నీ చూడలేము కదా. అవును కదా. ఈ సినిమాల్లో చూపిస్తారు కదా, తోక చుక్కలు పడేటప్పుడు మనం కోరుకున్నది జరుగుతాయి. వెనకాలే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వెళ్తుంది. హే అటు చూడు, తోక చుక్క. ఎక్కడా? త్వరగా కోరుకో. నా విష్ ఏంటంటే ఈ సంవత్సరం మౌంట్ ఎవరెస్ట్ కి వెళ్లే స్ట్రగుల్స్ పూర్తవ్వాలి. ఐ విష్ ఈ రాత్రి ఎప్పటికీ అయిపోకూడదు. ఏంటి? గట్టిగా చెప్పు. ఈ విషయాలన్నీ లౌడ్ స్పీకర్లో చెప్తారా ఏంటి? ఇట్ షుడ్ బి సీక్రెట్, లేదంటే ఈ విష్ నెరవేరదట. అయితే ఇప్పుడు నా కోరిక నెరవేరుతా? కావాలంటే ఇంకోటి వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం. క్యాబ్ ఎంత దూరం చూపిస్తోంది? ఒక నిమిషంలో వస్తారు. థ్యాంక్స్. నయ్యా, నేనేమనుకుంటున్నానంటే... ఓ వచ్చేసింది. నయ్యా, నేనేమనుకున్నానంటే... మేడం ఓటీపీ అనే ఒక్క నిమిషం ఆగండి అన్న. నేనేమనుకున్నానంటే... ఓ నా నంబరా? ఫోన్ ఇవ్వు, సేవ్ చేస్తాను. ఆఫ్ కోర్స్. థ్యాంక్స్. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే, నువ్వు ఇలాంటి రాత్రి వేళలో నువ్వు ఒంటరిగా ఎలా ముంబై, అంటే నీకు సోలో ట్రావెలింగ్ అంటే ఇష్టం నాకు తెలుసు, కానీ అవన్నీ మరి సేఫ్ అంటావా? నో 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 నో, ఐ మీన్ ఇట్ ఈస్ సేఫ్, బట్ రిస్క్ కూడా ఉంటుంది కదా. ఐ వాస్ జస్ట్ వండరింగ్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు మహాబలేశ్వర్ విత్ మీ. అంటే మా ఇంట్లో కూడా ఎలాగో పార్టీ జరుగుతుంది. సో ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్.
So I was just wondering if you want to come, it will be great. Free food, free stay, free fun, and we would also love to host you. And it's completely safe. అక్కడ అమ్మ ఉంటారు, నాన్న ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా చాలా మంది ఉంటారు. లైట్స్, డెకరేషన్, ఇంకా అలా చాలా ఉంటాయి. If you want, but it's up to you. There's no pressure. It's just a thought. It's cool, actually. పర్వాలేదు, వదిలే. It's okay. It was nice. మొదటిసారి కలవగానే స్ట్రైట్ గా ఇంటికా? మీ ఉద్దేశం ఏంటి దుందున్ సార్? పెద్దగా ఏం లేదు. దుందున్ ఇస్ a sweet mama's boy. Hilarious. And you? నువ్వు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అవుతావు. ఓ షిట్, ఐమ్ సారీ. నేను ఏదో ఫ్లోలో అలా అన్నాను. నేను కావాలని అలా అనలేదు. నన్ను క్షమించు. It's all right. Tragedy gives a lot of things. అందులో ఒకటే సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో బట్ ఆయన నేను కొంచెం మాటలు గమనించడం. ఐఎమ్ రియల్లీ సారీ. నాకు ప్రిన్సెస్ అంటే చాలా ఇష్టం. నేను కూడా చిన్నప్పుడు ప్లేస్ లో ప్రిన్సెస్ అవ్వాలని అనుకునేవాడిని. కానీ మిస్సెస్ నయన నన్ను అస్సలు వదలలేదు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఓకే, సారీ. ఏమైంది? నథింగ్. ధూన్ ధూన్. అది సతారా రాబోతోంది. ఓ వెయిట్, వాట్? ఎంతసేపటికి ముందు? ఎక్కువేం కాదు, ఒక 40-50 కిలోమీటర్ల ముందు వెళ్ళిపోయింది అంతే. నేనే చెప్పడం మర్చిపోయి. వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి ఎవరికి గుర్తుండదు దుందున్? నాకు గుర్తుంది, కానీ నేనేదో మాటలో అలా మర్చిపోయాను. సో యూటర్న్ తీసుకుందామా? ఐమ్ సారీ. హైవేలో టర్న్ తీసుకోవటం పెద్ద టాస్క్. ఓకే, లెట్స్ గో. మహాబలేశ్వర్ వచ్చాను విత్ అ ఫ్రెండ్. అది క్యూటెస్ట్ నిక్ నేమ్, ధూన్ ధూన్. నో, వెరీ స్వీట్. ఐల్ సీ యు టుమారో. యా, కమ్ దిస్ వే. యా, క్వైట్ కోల్డ్. యా. తెల్లవారడానికి ఇంకా సమయం ఉంది. అమ్మా. ఆ? అమ్మా, నేను అమ్మకేంటి? రాత్రి 9 గంటలకు వస్తానన్నావు. ఇప్పుడు టైం 2 అవుతోంది. ఫోన్ చేస్తే తీయలేదు. ఇప్పుడు వచ్చి అమ్మ అంటున్నావు. ఓహో, అంటే నాతో అబద్ధం చెప్పావా? నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తో వస్తున్నానని నాకు చెప్పుంటే నేను అర్థం చేసుకుని ఉండేదానిగా. మా ఎందుకమైనా నోటుకు వచ్చినట్టు వాగుతావు? పంక్చర్ ఫిక్స్ చేసిన తర్వాత కాన్సర్ట్కి లేట్ అయిందని తెలిసింది. అందుకే దాంతో పాటు అక్కడికి వెళ్ళాను. అక్కడ నుంచి బయలుదేరి రావడానికి లేట్ అయింది. ఈ చీకట్లో ముంబై వరకు ఎలా వెళ్తుందని నేనే మన ఇంట్లో జరిగే పార్టీకి ఇన్వైట్ చేశాను. ఎనివే, మీనయ్య మీట్ అమ్మా. అమ్మా, మీట్ ఇనయ్య. నమస్కారం ఆంటీ. సో నైస్ టు మీట్ యు ఇన్ పర్సన్. హలో హలో. హే, వచ్చావా దుందున్? వచ్చావా దుందున్? ఓ, గెస్టులు కూడా వచ్చారా? అలా చెప్పు కన్నా, ఈ ఇంటికి ఒక మంచి పని చేసావు. వెల్ డన్, ప్రౌడ్ ఆఫ్ యూ.
మీ కొడుకు ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు సంపాదించండి. వా దుందున్ రేపు ఉదయం నిదానంగా మాట్లాడుకుందాం, సరేనా? గుడ్ నైట్. గుడ్ నైట్ అన్న. గుడ్ నైట్. హ, తండ్రి కొడుకులు ఇద్దరూ ఎప్పుడూ సమస్యే. వాట్ వాస్ దట్? ఎగ్జాక్ట్లీ. ఏంటి మామయ్య కడుపు నొప్పి ప్రాబ్లం ఇంకా పోలేదా? హ, ఎప్పుడైనా అయిందా ఇప్పుడు అవ్వడానికి? ఐఎమ్ సారీ, నువ్వు టైర్డ్ అయి ఉంటావు. పద, నేను నీకు రూమ్ చూపిస్తాను. ఆ, నీ రూమా? అవును, మరి నువ్వెక్కడ పడుకుంటావు? మీరే చెప్పండి. యూడి మామ రూమ్ లో పడుకో. అయ్యో, నా వల్ల కాదు, బాగా గొరకలు పెడతారు. నేను ఇక్కడ కౌచ్ లో నిద్రపోతాను. ఐ డోంట్ మైండ్ ఆంటీ. అది కాదమ్మా, నువ్వు మా ఇంటికి వచ్చిన గెస్ట్వి. అరే గెస్ట్ని కాసేపు పడుకోనివ్వు. మీరు ముందు పడుకోండి. ఆ, ఎవరమ్మా? ఫోన్ తీసి మాట్లాడు, ఏదైనా ముఖ్యమైన కాల్ అయ్యి అన్నయ్య కాల్ చేస్తున్నాడు. రీచ్ అయినా టెక్స్ట్ చేస్తాను. అలాగా. ఆహా, ఇదే కార్తీక్ బెడ్రూమ్. రూమ్ గందరగోళంగానే ఉంటుంది. దుందున్ ఉదయం నిద్ర లేవగానే అంతా సర్దేస్తాడు. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా పడుకో. ఇట్స్ ఓకే ఆంటీ. ఐ జస్ట్ హోప్ కార్తిక్ డజంట్ మైండ్. అరే, వై వుడ్ ఐ మైండ్? ఒక నిమిషం ఆగండి. యా, ఆల్ యువర్స్. ఇప్పుడు ఏం చేసావు? ఏం లేదు, నేను లైట్స్ ఆన్ చేశాను, తర్వాత గీజర్ ఆన్ చేశాను, అంతే. దాచిపెట్టావు కదా? అంటే అక్కడున్న పోస్టర్స్, నా ఇన్నర్స్ అంతా బెడ్ మీద ఉంటేను. నీ దగ్గర నైట్ డ్రెస్ ఉందా? లేదా ఆంటీ, డే ట్రిప్ కాబట్టి నేను తీసుకురాలేదు. పర్వాలేదు, నేను తీసుకొస్తాను. సో పోన్ నో 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 అనుకుంటున్నట్టు పాన్ అంతా కాదు. ఇట్స్ జస్ట్ పర్సనల్ స్టఫ్. ఇది ఓకేనా? పర్ఫెక్ట్ ఆంటీ, థ్యాంక్ యూ. ప్లీజ్ మీరు వెళ్ళి నిద్రపోండి. మాలాంటి పిచ్చోళ్ళ కోసం మీరెందుకు వెళ్ళుకొని ఉంటారు? పర్వాలేదమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్. ఇవన్నీ తీసి లోపల పెట్టా. సరే అమ్మా, వెళ్తాను. కార్తిక్, గుడ్ నైట్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. అంతా ఏం లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్. నేను నీ అమ్మన్రా, నాకన్నీ అర్థమవుతాయి. మా దయచేసి పక్కింటి ఆంటీలా బిహేవ్ చేయకండి ప్లీజ్. అరే, ఏయ్ అలా చూడు. ఆ, ఓహ్, అందరూ ఇలా చూడండి. తనే ఇనాయా. ఇనాయానా? అందరూ హలో చెప్పండి. ఈ ఓరక్షణ అవుతూ కూర్చో. రిటైర్ అయినా ఇంకా టీచర్ బుద్ధులు పోలేదే. హలో కన్నా, హాయ్ అంకుల్. నేను కార్తిక్ వాళ్ళ నాన్ననే, హిస్ డాడ్. హాయ్, ఐఎమ్ సాహిల్. హాయ్. ఊరుకోరండి ఒకడు. And she's Meera, హాయ్ మీరా. I have this exact same dress. In fact, ఇవాళ నేను కార్తిక్ ఇచ్చాను. ఎవరో ఒక అమ్మాయికి అంతే, అవసరమైందని. వదిలేరా. ఐ లవ్ ఇట్ మీరా. థ్యాంక్ యూ. I love it too. ఐ రిటర్న్ ఇట్ టు యూ. Don't worry, నేనే వచ్చి తీసుకుంటాను. ఓకే. She's so సరే ఇంకేంటి sweet. దుండున్? ఇలాగే. అయ్యో మామ, కార్తిక్. ఓకే కార్తిక్, ఇప్పుడు ఏం చేస్తున్నావో చెప్పు. అవును ఏదో చెప్పావు కదా, చెప్పు. అంతా బాగానే జరుగుతోంది, మీరు చెప్పండి. మళ్ళీ కాలు నొప్పి వచ్చిందా? అరే అదేం కాదయా, నరం లాక్కుందంతే. లెగ్ డే మీకు తెలుసు కదా. ఇంకా ఏంటి మామ లెగ్ డే అంటూ, మీకు వయసు అయిపోయింది, వదిలేయండి. ఏ నీ బాబుని చూసి చెప్పు. అది నిజమే. అందరికీ తెలుసా ఆంటీ? రాత్రి పార్టీకి ఏర్పాట్లు చేయాలి, సరేనా? అలాగే అండి. సారీ, ఒకటి అడగచ్చా? సాయంత్రం పార్టీ ఎందుకు? నువ్వు అసలు ఎప్పుడు మారుతావురా? ఈ రోజు కార్తిక్ బర్త్డే. అవును, అందుకే కదా ఈ రోజు ఎంత ఖర్చు పెట్టాం, అంతే కదా? ఈయన ఖర్చు పెట్టుంటారా? అవును. నిజంగా నేను నమ్మను. Birthday నా? ఖర్చు పెట్టారని. మ్మ్. ఎందుకు చెప్పలేదు? పెట్టాలంటే
అంటే అస్సలు మనసు రాదు. మర్చిపోయాను. నా దగ్గరే బర్త్డే మర్చిపోయావా? పార్టీ అని చెప్పావు కదా, ఎందుకు చెప్పవా? లేదు అంటే చెప్పడం మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే. ఇప్పటికింత తీసుకో, నా దగ్గర ఇంకేం గిఫ్ట్ లేదు. థ్యాంక్ యూ. ఇట్స్ మై ఫేవరెట్. హౌ డిడ్ యూ నో? దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఊరికే ఇరిటేట్ చేస్తూ. కార్తిక్ జామకాయలో వచ్చేసాయినాయా? పర్వాలేదే, త్వరగా వచ్చింది. లేదు, వాడొక పిచ్చోడు. నడి రోడ్లో హైవేలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వాట్? కాంట్ బిలీవ్ ఇట్. వాడు ఇంత దారుణమైన మనిషా? కానీ మీరా, ఫకప్ నేను కూడా చేస్తాను కదా. మాకు 4 సార్లు బ్రేకప్ అయింది, కానీ మళ్ళీ తిరిగి నేను తన దగ్గరికి వెళ్ళిపోతాను. తెలీదు, ఇట్స్ లైక్ అ నెవర్ లోన్. వై మీరా, వై? మీరా, నువ్వు ఒక పిచ్చిదానివి. నిజంగా Shall we take a చెప్తున్నాను. shot? Yes, baby, I will have shot with you. సరే తీసుకో. Cheers. Cheers! మీరు మాట్లాడడం అయిపోతే నా బ్రో బర్త్డే కొంచెం క్లోజ్ డాన్స్ పెట్టుకోవచ్చు కదా. And you have people like this. నీ కేక్ ని నువ్వే ఉంటారు కదా, తింటావా? షేర్ చేసుకుంటావా? ఆఫ్ కోర్స్. అమేజింగ్. జస్ట్ లైక్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. కదా, ఇక్కడ ఇలా అందరితో ఉండడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఈసారి ఇంకా ఎక్స్ట్రా ఉంది. ఎందుకు ఈసారి అంత స్పెషల్ ఏంటి రితిక్? ఒకరు దొరికారు కదా. అమ్మా ఇనాయా, వచ్చి తినమ్మా. దాన్ని కూడా కలిపే ఖర్చు పెట్టాం. రారా, రామ్మా రా. కమ్ రామా, కమ్ రా, కమ్. ఏంటి, రా. రామ్మా రా, వచ్చి తిను. ఎస్ ఆంటీ. ఈ గులాబ్ జామ్ తినమ్మా.
హాయ్. హాయ్. ఐమ్ గోయింగ్ టు మిస్ దిస్. నువ్వు కావాలంటే ఇక్కడే ఉండొచ్చు. ఎలాగో నేను రేపు బయలుదేరుతాను. సో ఐ వుడ్ బి హ్యాపీ టు లెట్ యూ డ్రైవ్ మీ బ్యాక్. ఐ కాంట్ యార్. రేపు ఈవెంట్ ఉంది. లంచ్ దాకా ఉండొచ్చు కదా. ఎలాగో అమ్మ నాన్న వచ్చేస్తారు అంతలో. ఐ కాంట్. క్యాబ్ వచ్చేసిందా? యా, 1 second. Oh, 1 minute away. By the way, I'm so glad I fixed your tire. లేదంటే ఇంత అమేజింగ్ అయిన రోజుని మిస్ అయ్యేదాన్ని. ఐఎమ్ గ్లాడ్ టు. Okay, it's time to get back to reality. యా. Do you think we can hang out in Mumbai? I don't know. We'll see. నా ఫోన్ నంబర్ నీ దగ్గర ఉంది కదా. జుట్టునెందుకు? ఎందుకు? ఇలా ఉంటేనే బాగుంది. బాయ్ నా. బాయ్ దందన్. Inaya, I'm really sorry, my darling. You know I wouldn't hurt you. నేను ఇప్పుడు కూడా పూణేలోనే ఉన్నాను. నువ్వు ఎక్కడ చెప్పినా సరే అక్కడికి వచ్చి పిక్ చేసుకుంటాను. ప్లీజ్ నాకు ఒకే ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వు. ఐ లవ్ యూ. ముంబై వచ్చినప్పుడు కలుద్దాం. కాల్ మీ. ముంబై వస్తే మీట్ అవుదాం. కాల్ మీ. ముంబై వస్తే మీట్ అవుదాం. కాల్ మీ. ముంబై వస్తే మీట్ అవుదాం. కాల్ మీ. ఎంత వేడిగా ఉంది ఇది. ఎరా, అశ్వగంధ తింటే స్పర్మ్ కౌంట్ ఎక్కువ అవుతుంది కదా? రే చెప్పురా, కౌంట్ ఎక్కువ అవుతుంది కదా? ఏమైంది? స్పెయిన్ నుంచి మెసేజ్ వచ్చిందా? లేదు. అంటే అవును అవును, కానీ ఇందులోనే 20-25 స్టెప్స్ ఉంటాయి. టార్చర్ చేస్తున్నారు. ఇది జరిగేలా లేదు. అలా జరుగుతూ ఉంటుంది. నా బ్రో కోసం కాకపోతే ఇంకెవరి కోసం? ఎక్కువ స్ట్రెస్ అవ్వకరా. అశ్వగంధ సర్లే, ఏది
మెసేజ్ ఏమవుతుందో చూస్తాను. ఏయ్! ఎన్ని స్టెప్స్ ఉన్నా చూస్తా. సారీ. ముంబై వస్తే మీట్ అవుదాం. కాల్ మీ. పది రోజులుగా నువ్వు ఆ అమ్మాయికి రిప్లై చేయలేదా? ఎందుకోసమే నన్ను ఆఫీస్ నుంచి రమ్మన్నావా? ఈ రోజు నాకు 50 క్లయింట్లు కాల్ చేశారు. బేబీ అలా కాదు, అది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అంటే ఒక కాల్ చేసి ఉండొచ్చు కదా, నన్ను ఎందుకు రమ్మన్నావు? వాడు నిన్ను కాల్ చేయి అని అంటున్నాడు కదా, అందులో నీకేంటి ప్రాబ్లం? లవ్ బంగారం, తనకి నేను ఎన్నిసార్లు చెప్పాలని చెప్పు. యూ కాల్ హెర్ కానీ ఏం లేదు. కానీ ఈడేమో ఆ అమ్మాయికి 10 రోజులు చుక్కలు చూపించాడు. అయినా తనకి అన్ని మెసేజ్లు పంపించింది. కానీ వీడెక్కడ? మన అన్న చాలా స్ట్రిక్ట్ కదా. క్యూట్ బాయ్, కాల్ హర్. ఎందుకు ఆలోచిస్తున్నావు? ఒకవేళ నువ్వు తనకి సో హాట్ అండ్ షీస్ క్యూట్ అండ్ యూర్ జస్ట్ వియర్డ్, అర్థమవుతుంది కదా? జస్ట్ కాల్ హర్. పొద్దున్నే ఐమ్ హాట్ అండ్ బాదర్డ్ నౌ. అర్థమైందా? ఓకే. కాల్ హర్. 11 minutes. లెట్స్ ట్రై. చెయ్యి బ్రో. తలుపులు మూసుకో, తను ఎవరు వినకూడదు అనుకుంటుంది. తను పార్టీ తర్వాత మెసేజ్ చేసింది, కానీ 1 వీక్ అయిందిగా మర్చిపోయి ఉంటుంది. నాకేం అర్థం కావట్లేదు. షీస్ వే అవుట్ ఆఫ్ మై లీగ్. ఇదిగో బడీ, నీకు అసలు బుద్ధే లేదురా. ఒక అమ్మాయి స్ట్రైట్ గా నీ దగ్గరికి వస్తే నువ్వు కట్ చేస్తున్నావు. నీకు తెలుసా ప్రతి సింగిల్ అబ్బాయి దీనికోసం ఎంత కష్టపడుతున్నాడని? సో ప్లీజ్, ఫర్ ఆల్ దోస్ సింగిల్ బాయ్స్, లివ్ ద డ్రీమ్ అండ్ కాల్ హర్. సాహిల్ బ్రో, రేయ్ ముందు ఫోన్ చేయరా. 9.5 minutes. చేస్తానుండు. హాయ్. ఏంటి? మళ్ళీ వెళ్ళి కాల్ బ్యాక్ వచ్చింది. ఎత్తు. ఆగ్రా తీస్తాను. త్వరగా ఎత్తరా. హాయ్. హలో. మస్సీ, మీరు చాలా బాగా గోస్ట్ చేస్తున్నారు. అలా కాదండి, ఐ డెంట్ మీన్ టు గోస్ట్. నేను మీకు కాల్ చేయాలనుకున్నాను టు ఆస్క్. బ్రో 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 బ్రోవా? కాదు, మీరు అన్నారు కదా మీ అన్నయ్యకు గరాజ్ ఉంది, అక్కడికి రావచ్చు అని. నా బండిని సర్వీస్కి ఇద్దాం అనుకుంటున్నాను. డిస్కౌంట్ ఇస్తారా? కార్? అవును. ఓకే, ఐల్ సెండ్ యూ ద అడ్రస్. థ్యాంక్స్. డిస్కౌంట్ అడగటానికి కాల్ చేసావా? అవును, అంటే లేదు. అవును. This is Viraj, and I want to present my ఇనాయా, ఇనాయా, ఇనాయా ప్లీజ్, ఇనాయా. The poem was amazing, and I deserve that one. ఏం కావాలి? డిస్కౌంట్తో క్యాష్ బ్యాక్ కూడా కావాలా? ఇనాయా, ఐఎమ్ రియలీ సారీ. నా దగ్గర ఎలాంటి జస్టిఫికేషన్ ఉండదు. ఐ గోస్టెడ్ యూ. నేను ఎప్పుడు ఇలా చేయలేదు. నిజానికి నేను భయపడిపోయాను. అండ్ ఐ రియలీ లైక్ యూ. ఐ డూ. అండ్ మేబీ ఐ థింక్ యూ లైక్ మీ టూ. If we like to hang out కొంచెం, or maybe go out, like go out, or if you want to stay in, we can stay in. I'm a decent cook, and I make amazing dal khichdi and butter chicken also, and it'll be great if we నేను మళ్ళీ ఏదేదో వాగుతున్నాను. All I want to say is that ఈవెంట్ 11 o'clock అయిపోతుంది. 11 o'clock. Okay. Cool. I'll wait here. Yeah. okay. Thank you. థ్యాంక్ యూ విరాజ్.
Wow, that was a lovely one, guys. So, guys, are we excited for our next performer? That was for the ghosting. ఫైన్. What? నథింగ్. అది డిన్నర్ కన్నా ముందు కాస్త టైం ఉంది. సో నేనేమనుకున్నానంటే మేబీ వి కుడ్ ఇప్పుడే కదా వచ్చాం. డూ యూ థింక్ వీ షుడ్? షవర్ అండ్ చేంజ్. నేనేమనుకున్నానంటే వీ షుడ్. ఐమ్ సారీ. వాట్ వి షుడ్ వాట్ కార్తిక్? నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదు. క్యూట్గా ఉంటావు అందుకనే. ఇప్పుడు ఈయనయ్య ఏమైనా చెప్పాలి. ఇద్దరు ఒకేసారి మాట్లాడు. కిస్. నువ్వే ముందు చెప్పు. ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. మొదటి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇన్ ద బిగినింగ్ లైఫ్ అసలేం బాగాలేదు. నేను 50 కిలోమీటర్లు వెళ్ళిపోయాను. నీ టైర్ పంక్చర్ అయింది. నువ్వు కాస్త వియర్డ్గానే ఉండేవాడివి. అప్పుడు క్యూట్నెస్ గురించి తెలియదు కదా. ఐ మీన్ టైర్ చేంజ్ చేయటం ఎవరికి తెలియకుండా ఉంటుంది. అమ్మో. సారీ, ఐమ్ బీయింగ్ దుందున్. టు ద పాయింట్. ఇన్ ద బిగినింగ్ లైఫ్ అంత బాగాలేదు. తర్వాత నేను కలిశాను. అండ్ ఇట్ డెంట్ మేక్ సెన్స్. కానీ గత 4 నెలలుగా ఐవ్ బీన్ ద హ్యాపీయెస్ట్ ఫర్ మీ ఇన్ అ లాంగ్ లాంగ్ టైమ్. మన ఇద్దరం చాలా డిఫరెంట్, బట్ లైక్ బర్గర్ అండ్ ఫ్రైస్ లాగా we go well together. And I just want to say that I love spending time with you and Sahil and Meera and Karthik, your family. They have given me so much love and laughter. And Suhar uncle, నేను ఇప్పటి వరకు కలవలేదు. ఇంకా నువ్వు బ్రూన్తో ఉన్న విధానం, ఐ మీన్ ఇట్స్ ఆల్ బీన్ సో స్పెషల్. అండ్ ఐ లవ్ నువ్వు ఎప్పుడు నా దగ్గర నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయవు. అండ్
You know, I love. That you didn't give us any labels. అంతా చాలా క్యాషువల్గా తీసుకున్నావు, రైట్? ఐ మీన్ లేబుల్స్ ఉండాల్సిందేనా ఏంటి? ఐ మీన్ దే వర్క్ ఫర్ మీరా అండ్ సాహిల్, కానీ మనకి కాదు. మన ఇద్దరి మధ్య ఉన్నది చాలా ఈజీ, పెద్ద సీన్ ఏమీ లేదు. అంటే ప్రెషర్ లేదు, లోడ్ లేదు. ఇట్స్ క్యాషువల్. I love spending time with you without any labels. ఇంకేదైనా ఉందా? లేదు, నువ్వు చెప్పు. హాయ్. చెప్పు కార్తిక్. I'm moving to Spain. I'm moving to Spain. ఇక్కడ నుండి 10 కిలోమీటర్లలో ఒక దాబా ఉంది, అక్కడ టీ తాగుతాం. ఇట్స్ ఓకే, మనం స్ట్రైట్గా ముంబైకి వెళ్దాం. ఐమ్ ఫైన్. ఎప్పటి నుంచి ప్లాన్ చేసాం? స్పెయిన్. అది 5 నెలల ముందు నేను అప్లై చేశాను. నిన్నే నాకు ఫైనల్ ఆఫర్ వచ్చింది. కూల్. कब से हैं हम लापता, हमें ना पता. लम्हा गुजरता गया, हम फिर भी यहाँ. तुम नहीं आए, क्यों रंग मुरझाए, यूं याद बस आए, तू है कहाँ. अब नहीं आए तो सह नहीं पाऊंगा, इतनी सी बात मेरी माने जा ना सता, ना सता, ना सता, ना सता. रुक सी गई थी ज़मीं, रुका आसमां.
जिसकी कमी थी हमें वो मंजिल कहाँ हाँ। तुम नहीं आए क्यों वक्त थम जाए यूं याद बस आए तू है कहाँ छोड़ने के लिए फिर से तुम आओ ना छोटी सी बात मेरी माने जा ना सता ना सता ना सता ना सता హాయ్ హాయ్ నేను మళ్ళీ మహాబలేశ్వర్కే వెళ్తున్నాను. కార్ టైర్ని మళ్ళీ పంచర్ చేసేద్దామని కూడా అనుకున్నాను. ఫిక్స్ చేయడానికి నువ్వు వస్తావన్న నమ్మకంతో. ఇలా చూడు, నేను ఈ ఫిల్మ్లో వచ్చే మోనోలాగ్ ఇవ్వాలని అనుకోవట్లేదు. I've really tried not to. కానీ ఇప్పుడు ఇక్కడ ఆల్ ఐ కెన్ థింక్ అబౌట్ ఇస్ యూ. మనిద్దరం కలుసున్న ఆ కాలం. బట్ మేబీ ఎండ్లో కొన్ని విషయాలని అవాయిడ్ చేస్తుండొచ్చేమో. బట్ నో రిలేషన్షిప్స్ కమ్ వితౌట్ ఫైట్స్. సో ద పాయింట్ ఇస్ అన్ని మూమెంట్ స్పెషల్ అయినవే. మనం గొడవ పడకుండా ఉంటే ఎలా? ఇలా చూడేనయ్యా, నాకు తెలుసు నేను తప్పు చేశాను అని. అప్పుడు నేను అన్ని వదిలేసి నాతో పాటు స్పెయిన్కి రమ్మని చెప్పింది తప్పే. ఇట్ వాస్ వెరీ స్టూపిడ్. ఐఎమ్ సారీ. దయచేసి అర్థం చేసుకో. ఆల్ ఐ వాంటెడ్ వాస్ దట్ మనం ఇక్కడ నాకు కలిసి ఉండాలనుకున్నా. ఐ నో మనకి లాంగ్ డిస్టెన్స్ సెట్ అవ్వదు అని. ఐఎమ్ సారీ నాయా. ఐఎమ్ రియలీ 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 సారీ. లవ్ యూ. చూడమ్మా, ఇలా ఏడవకూడదు. ఆ? నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేనమ్మా. ఆ? నాకు తెలుసు తను వెళ్ళడం నీకు ఇష్టం లేదు కదా. నేను వెళ్తే మాత్రం ఏమవుతుంది? నేను ఎవరిని ఇష్టపడినా వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అది కాదు, అమ్మ, వద్దు. నాన్న, ఇప్పుడు వీడు. I don't know what to do. అలా కాదు ఇనాయా, అలా మాట్లాడుకో ప్లీజ్. నా మాట విను, ఏడవకు ఇనాయా ప్లీజ్, అలా అనుకు. ప్లీజ్ ఏడవకు, ప్రశాంతంగా ఉండు. ఉం? నువ్వెంత స్ట్రాంగ్గా ఉండేదానివి, స్ట్రాంగ్గా కాదా? చూడు, అమ్మా నాన్న పోయిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉందో నీకు గుర్తుంది కదా. నేను చాలా యూజ్లెస్గా ఉండేవాణ్ణి. తర్వాత నువ్వే కదా అన్నీ చూసుకుంది. నన్ను చూసుకున్నావు. సింగిల్ హ్యాండ్తో నువ్వు ఒక్కదానివే నా లక్షల వ్యాపారాలన్నిటినీ చూసుకున్నావు. సో మై స్వీట్ లిటిల్ సిస్టర్, FYI మా నిద్దర్లో నువ్వే చాలా స్ట్రాంగ్. అది నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. నా ఆశ ఏంటంటే నువ్వు పాత ఈనాయలా మారిపోవాలి. ఇతరుల కోసమేమో కొంచెం, తన కోసమేమో చాలా ఎక్కువ. సంతోషంగా ఉండేదానివి. ఐ వాంట్ యూ టు గో బ్యాక్, స్వీట్ స్వీట్ హ్యాపీ లిటిల్ సిస్టర్. అమ్మగా కాదు, సారీ,
బామ్మలాగా. ఇదంతా ఎక్కడి నుంచి నేర్చుకున్నా? అరే ఇందులో నేర్చుకోవడానికే ఉంది, నేను మీ అన్నయ్యని. ఈ పెప్ డైలాగులన్నీ మన రక్తంలోనే ఊరిపోయాయి. ఐ లవ్ యూ. నేను కలల కన్నప్పటి నుంచి తను నా కలల రాణి అయ్యింది. కానీ ప్రశ్న ఏంటంటే తనెలా అంత స్పెషల్ అయ్యింది? నేనన్నట్టు తనే నా కలల రాణి. ఒకవేళ మేలుకుంటే తను మాయమైపోతుందన్న భయంలో కళ్ళు మూసేవాణ్ణి, తన జ్ఞాపకాలతో ఉండేవాణ్ణి. నా జీవితంలో మరింత సంతోషం తెచ్చిన తన కోసం రోజు నా బండిని పంచర్ చేయడానికి కూడా సిద్ధమయ్యాను. ఫ్లాట్గా ఉన్న నా టైర్ని ఫిక్స్ చేసింది. అలా నేను తనకి ఫ్లాట్ అయిపోయాను. అలా నాకు తన మీద ప్రేమ పుట్టింది, which I didn't even know I had. ఈ ప్రపంచంలో సముద్రమే ఎంతో అందమైందంటారు, కానీ నన్ను అడిగితే ఆ సముద్రం, ఆకాశం, నక్షత్రాల కన్నా తనే అందమైంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని గొంతు చించుకొని అరవాలని అనిపిస్తుంది. నేను తన ప్రపంచంలో ఉంటానని నాకు తెలియదు, కానీ తనే నా ప్రపంచం. ఓ బండిని ఎవరైనా నడపచ్చు, కానీ నా లైఫ్ నడపడానికి తను కావాలి. I really want to say something out loud. Get up. ఏనాయా, తనకంటే నిన్ను ఎక్కువగా ప్రేమించేవాడు ఇంకెక్కడా దొరకడు. వెళ్ళినాయా, వెళ్ళు. నీ జీవితాన్ని సంతోషంగా జీవించు. నో 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 నో. త్వరగా వెళ్ళు. అరే ఏంటిది? ఎందుకు ఫాస్ట్ గా వెళ్తావు? లేదు, ఇది దూరం రన్ అవుదని నాకేం తెలుసు? I'll miss him, Vroon. Why does it happen to me every time? ఈ హైవే నాకు ఎప్పుడు వచ్చి రాదు, ప్రతిసారి ఇక్కడ ఇలాగే జరుగుతుంది. I will miss him. హాయ్. హాయ్. తెలియని ఒక ఊరు, ఎవరో లేని రోడ్డు, ఒంటరిగా ఒక అమ్మాయి. నేను ఎక్కడ మిస్ అవుతానేమో అనుకున్నాను. కార్లో కూలెంట్ లీక్ అయింది, ఇంకా జాకెట్ లో నీ పోయిటరీ దొరికింది. అండ్ ఇట్ వాస్, అదంత బాలేదని నాకు తెలుసు, కానీ లేదు, కూల్ కూల్ ఇస్ ద వర్డ్. కానీ ఈ సముద్రం, నక్షత్రాలన్న లైనే కాస్త ఓవర్గా ఉంది. ఏదో ఫ్లోలో అలా రాశాను అంతే, సారీ. కార్తిక్, నేను చాలా ఆలోచించాను. ఏంటి? ఐ లైక్ యూ. చాలా ఇష్టం, ఎక్కువ కన్నా ఎక్కువ. Dude, there's a strong chance that I love you. No, guarantee. I love you. ఈ సూడో రొమాంటిక్స్ చెప్తారు కదా, లవ్ సమ్వన్ ఎనఫ్ టు లెట్ దెమ్ గో, అదంతా వదిలే. కానీ నేను నిన్ను వదిలి ఉండలేను. అంటే సారీ, నువ్వు స్పెయిన్కి వెళ్ళు, బట్ నా లైఫ్లోంచి వెళ్ళిపోకు. మనిద్దరి కథ, మన ఇద్దరు ఈ హైవేస్ లాగా. మనిద్దరం దూరంగా ఎక్కడైనా. దూరం అంతా కాదు, ఇట్ వాస్ జస్ట్ ఎ పిట్ స్టాప్. మనిద్దరం కలిసి ఉందాం.
I want to give this every chance possible. And I have never loved anyone before this. అండ్ మనం ట్రై చేద్దాం, అన్నిటినీ ట్రై చేద్దాం. నీకు అర్థమవుతుంది కదా? అర్థమైందిలే. I'll come to Spain to be with you. ఏమంటావు? చూసుకుంటావుగా? You go first. I'll figure out my visa, my logistic, my travel, everything. And నేను తర్వాత వస్తాను ఇక్కడ అన్నిటినీ సబ్మిట్ చేశాక. And I'll come and be with you. ఇంకా మన ఇద్దరం నువ్వేమీ మైండ్ చేంజ్ నువ్వేమైనా మాట్లాడు. I love you. सांस ले रहा है क्यों रंग बिखरा है यूं जादू I love you. I love you. छोड़ के जाओ ना छू నన్ను భయపెట్టావురా ఇడియట్. I love you. మరి నీ ఫ్లైట్? ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి ఎంత టైం ఉందో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి? 3 గంటల ముందా? కానీ నా బండి వెళ్ళే కండిషన్లో లేదు. హెల్ప్ చేయడానికి ఆఫర్ అడిగావుగా, ఫిక్స్ ఇట్. నువ్వు నన్ను కూల్గా అనుకోవాలని అలా బిల్డప్లు ఇచ్చాను. రూన్ వచ్చి కార్ని టో చేసుకొని వెళ్తాడు. ఫర్ నౌ లెట్స్ టేక్ యువర్ కార్. లవ్ లవ్? ట్రై చేశాను. ఐ థింక్ ఇట్ సౌండ్స్ రైట్ కదా? యా ఇట్ డస్. జస్ట్ సెకండ్. దిస్ ఇస్ ఫర్ యూ. యు నో హౌ హీ సేస్, ప్రేమించడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. అను ఇది ఎగ్జాక్ట్ కాదు, బట్ ఇట్స్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇమిగ్రేషన్ కి టైం అవుతుంది. లెట్స్ మూవ్. ఓ యా. చుట్టూ ఎందుకు చేర్పేస్తావు? ఎందుకు ఎందుకలా అనిపిస్తోంది? నువ్వు చేసింది చూశారు, ఇప్పుడు సాహిల్ మీరాలు కూడా రోజు అదే చేస్తున్నారు. అయితే ఏంటి? నాకు అది నచ్చదు. అలాగా